ఇక తెలంగాణలో కూడా ఎన్నికల మహాఘట్టం పూర్తయింది. అయితే మెదక్ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం అధికార కాంగ్రెస్ పార్టీ నీలం మధుని బరిలోకి దించడం, అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు బరిలో నిలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డిని బరిలోకి దించింది బీఆర్ఎస్ అధిష్టానం. మొత్తంగా బీఆర్ఎస్ కు మెదక్ లో మంచి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన వైభవాన్ని చాటుకుంది బీఆర్ఎస్. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పోలింగ్ శాతం నమోదైంది, మెదక్ వ్యాప్తంగా ఉన్న డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద రెడ్డి జాయిన్ అవుతున్నారు. యోగానంద రెడ్డి, మెదక్ లో త్రిముఖ పోరు నెలకొంటుంది అని మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జాతీయ స్థాయి నాయకులు కూడా అక్కడ ప్రచారాన్ని హోరెత్తించారు. మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ ఎలా నమోదైంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మెదక్ పార్లమెంటు స్థానం మొదటి నుండి చాలా చర్చకు వస్తుంది. ఇది చాలా సీఎం కేసీఆర్ స్వంత జిల్లా కావడం, హరీష్ రావు కీలక నేతలు, జగ్గారెడ్డి, దామోదరాజు వంటి కాంగ్రెస్ కీలక నేతలు, అటు జైరాబాద్, అటు రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా ఉండడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే ప్రశాంతంగా మెదక్ పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 71.33% పోలింగ్ శాతం నమోదైంది 5 గంటల వరకు. మరొక ఇంకా పోలింగ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఇంకా కాసేపు పెడితే పోలింగ్ పర్సంటేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది. దాదాపు 80 వరకు పోలింగ్ శాతం ఉంటుందని ఈ మొత్తం మీద ఓవరాల్గా పోలింగ్ ట్రెండ్ చూస్తే ప్రెడిక్ట్ చేయొచ్చు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 71% మాత్రమే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైంది. కానీ ఈసారి గణనీయంగా పోలింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ పర్సెంట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందని ఇదే విధంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితుంది. ఓవరాల్ గా ఉదయం నుండి చూసుకుంటే చాలా స్పష్టంగా మొట్టమొదటిసారిగా చెప్పొచ్చు, చాలా ఉత్కంఠ లేపిందని చెప్పొచ్చు. పోలింగ్ ట్రెండ్స్ ని కానీ ఓటర్ల మూడ్ ఆఫ్ ఓటర్స్ ని గమనిస్తే మాత్రం చాలా టిపికల్ గా కనబడింది. ప్రధానంగా ఇది మెదక్ పార్లమెంట్ అంటే బీఆర్ఎస్ పట్టున్న స్థానము. ఇక్కడ 7 సెగ్మెంట్లలో దాదాపు 5 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు, తమ పట్టును నిలుపుకున్న పరిస్థితి. అటు మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక 3 టీఆర్ఎస్ ఉన్నాయి. అదేవిధంగా నర్సాపూర్ లో కూడా టీఆర్ఎస్, పటాన్చెర్లో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కేవలం ఇక్కడ సంగారెడ్డిలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి. కేవలం మెదక్ ఒక్కచోట మాత్రం మెదక్లో మాత్రం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా ట్రెండ్స్ను పరిశీలిస్తే ఉదయం నుండి కొన్ని చోట్ల బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో ఓవరి పోరుకు నడిచింది. అక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్గా ఉంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్కి బీజేపీకి మధ్య పోరు నడిచింది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి. డిఫరెంట్ ఒక ప్రాంతానికి దానికి కంపారిజన్ లేకుండా చాలా డిఫరెంట్గా ఓటర్లు తీర్పిచ్చారని చెప్పొచ్చు. కంప్లీట్గా ఏదైతే టీఆర్ఎస్ బలమైన స్థానాలు అనుకుంటున్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో మాత్రం ఆ టీఆర్ఎస్ తన స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా గతంలో 80,000 సిద్దిపేటలో మెజారిటీ వచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో. 40,000 గజ్వేల్లో రాగా 50,000కు పైగా దుబ్బాకలో వచ్చింది. పోలింగ్ మొత్తం మీద మెజారిటీలు తగ్గినప్పటికీ ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ తమ పట్టును నిలుపుకుంటుందని ఉదయం తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇటు పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభం జరుగుతుంది, అల్టిమేట్ గా ఓటర్ ఏం తీర్పు ఇచ్చాడు అనేది మాత్రం తెలుసుకోవాలంటే రిజల్ట్ వరకు ఆగాల్సిందే. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.